ఎల్బో హ్యాండ్స్ మెజర్మెంట్స్ ఏ విధంగా తీసుకోవాలి అండ్ కటింగ్ ఒకసారి. ఫస్ట్ మనం లెంత్ అనుకున్నాం కదా, 10 inches. లెంత్ ఇక్కడ కూడా మనం ఎక్స్ట్రా మార్జిన్ తీసుకోవాలి. ప్రతి దానికి మనం స్టిచ్చింగ్ చేస్తాం, ఫినిషింగ్ చేస్తాం కాబట్టి ఎక్స్ట్రా మార్జిన్ అనేది కంపల్సరీ అవసరం అనమాట. 10 ప్లస్ ఒక 1/2 inch, 1 inch ప్లస్ 1/2 inch. ఎందుకంటే మనం కింద కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ కుడతాం కాబట్టి అది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అది ఇక్కడ నుంచి ఆర్మ్ హోల్ కోసం మనం 3.5 మార్క్ చేసాం అనమాట. ఒక లైన్ ఇక్కడ ఒక లైన్ అంటే ఈ 10 inches మనం లెంత్ ఎక్కడైతే పెట్టామో అక్కడ ఫస్ట్ కింద లూజ్ దగ్గర ఒక లైన్ చూసారు కదా. ఇప్పుడు ఫస్ట్ మనం లెంత్ తీసుకున్నాం, ఇక్కడ లూజ్ వచ్చేస్తుంది, ఇక్కడ ఆర్మ్ హోల్ లైన్, ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ అనమాట. మన అంటే లెంత్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఇక్కడ మన షోల్డర్ పాయింట్. ఓకే, మన ఆర్మ్ హోల్ వచ్చేసి 7.5 అనుకున్నాం. కొంచెం ఫిట్టింగ్ కోసం 8 inches తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రా మార్జిన్ 2 inches. లూజ్ వచ్చేసి 10 point అంటే మనము 5 inches తీసుకోవాలి. ఎందుకంటే మనం రౌండ్ మొత్తం మెజర్ చేసాం కాబట్టి 2 parts చేయాలి. దాని ఒక 2 inches ఎక్స్ట్రా మార్జిన్. ఇక్కడ నుంచి మనం రౌండ్గా ఆర్మ్ హోల్ పార్ట్కి మనం కనెక్ట్ చేయాలి. మళ్ళీ ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఎంత కావాలి కనెక్ట్ చేసుకోవాలి. ఇది ఎక్స్ట్రా పార్ట్. ఓకే, ఒక షేప్ అనేది వచ్చేసింది మనకి కదా. ఇది లెంత్, ఇది ఆర్మ్ హోల్, ఇది ఎక్స్ట్రా లూజ్. ఓకే, ఇది ఎక్స్ట్రా అంటే ఆర్మ్ హోల్ లైన్ అనమాట. ఇంత కిందకి మనకి రావాలి. ఇది బ్యాక్ అంటే బ్యాక్ సైడ్ ఫిట్టింగ్ వస్తుంది. ఓకే, ఇది ఫ్రంట్ పార్ట్. ఇక్కడ ఒక ఎస్ షేప్ తీయాలి కంపల్సరీగా. ఈ ఫోల్డింగ్ అనేది రాకుండా ఉండాలి అంటే ఎస్ షేప్ మిడిల్లో తీయాలి. అది కూడా మిడిల్లోనే, ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ కాదు, ఇక్కడ ఈ పాయింట్ లో కాదు, ఓన్లీ లాగా రావాలి. ఇది హ్యాండ్. ఓకే, ఇలా వస్తుంది మొత్తం కంప్లీట్గా. ఎల్బో హ్యాండ్ మనం తీసుకునేటప్పుడు మెజర్మెంట్స్లో చాలా అవకతవకలు ఉంటూ ఉంటాయి. ఎందుకంటే ఆర్మ్ హోల్ దగ్గర మెజర్మెంట్ ఒకలా ఉంటుంది, హ్యాండ్ మిడిల్లో ఒకలా ఉంటుంటుంది, ఎండింగ్ వచ్చరికి ఒకలా ఉంటుంది. అండ్ మేడం ఒక విషయం చెప్పారు, ఎస్ షేప్ అనే ఒక కర్వ్ ఉంటుంది అక్కడ, అది కూడా అటు ఎండ్కి కాదు, స్టార్టింగ్ పాయింట్ కాదు, మిడిల్ పాయింట్లో దాన్ని తీసుకోవాలని.